నమస్కారం. జై శ్రీకృష్ణ. మా ఇంట్లో కూడా వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన పనులైతే ముందుగా పూలతో ప్రారంభించాము. మనకి ఇక్కడ హైదరాబాద్లో అతిపెద్ద ఫ్లవర్ మార్కెట్ గుడిమల్కాపూర్ అండి. ఇది చిన్న చెల్లెల వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉంటుంది. మాకు చెన్నైలో ఏషియాలోనే అతి పెద్దదైన కోయంబేడు మార్కెట్ ఉంది. ఇక్కడ ఎక్స్క్లూజివ్గా పూలకి మాత్రం ఈ మార్కెట్ అనమాట గుడిమల్కాపూరు. హైదరాబాద్లో ఉండే వాళ్ళందరికీ ఇది తెలిసే ఉంటుంది. మనకి చామంతి, దవనము, కనకాంబరాలు, మరువము ఇట్లా అన్ని రకాలు ఈ పువ్వు దొరుకుతోంది, ఇది దొరకట్లేదు అని లేదండి. చాలా రకాలు అన్ని విదేశీ పువ్వులు కూడా లభ్యమవుతూ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో మాకు కావలసిన పూలు ఇక్కడ తీసుకున్నాము హోల్సేల్గా, అట్లాగే రిటైల్లో కూడా దొరుకుతూ ఉన్నాయి. కొంచెం కాస్ట్ బాగా తక్కువగా ఉంది. అంటే మేము ఒక 2 days ముందుగానే వచ్చాము ఈ మార్కెట్కి. స్టోర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ. పొద్దున పూట వెళ్తే మనకి ఏ రోజుకి ఆ రోజు వస్తాయి కాబట్టి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. పూలు విడిగా ఉన్నాయి, అలాగే మాలలు అల్లి ఉన్నాయి. ఇవి కాకుండా ప్రత్యేకించి రేకులు కూడా అమ్ముతూ ఉన్నారనమాట. ఇవాళ రేపు ఈ రేకులతో కూడా రకరకాల అల్లికలు చేస్తూ ఉన్నారు కదా, వాటి కోసం పువ్వు రేకులు కూడా అమ్ముతున్నారు. వాటితో పాటుగా మామిడాకులు, తర్వాత అరటి పిలకలు, కలువలు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అండి. చాలా కాడ గట్టిగా ఉంది. ఆ కాడని బట్టే చెప్పొచ్చు మనం అది ఎంత ఫ్రెష్ అని. ఇంకా ఇక్కడ నాకు బాగా నచ్చిన ఇదేంటంటే చిలుకలు. మనము డెకరేషన్స్కి జనరల్గా ఈ మధ్య ఈ అరిటాకులతో లేదా వేరే రకమైన ఆకులతోటి రకరకాల పక్షులు చేస్తున్నారు కదా, ఇక్కడ కూడా చిలుకలు అమ్ముతూ ఉన్నారు. చూడండి ఇక్కడ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. చాలా రీజనబుల్గా కూడా నాకు అనిపించింది. సో అవి కూడా కొన్ని కలెక్ట్ చేసుకున్నాం. ఇది చూడండి, అరిటాకులతో మళ్ళీ ఇంకొక రకమైన గుమ్మానికి తోరణాలు. ఈ పక్కన ఇవి మాకు చెన్నైలో కూడా దొరుకుతూ ఉంటాయి. ఇవి యాక్చువల్గా ఎండిపోయినా కూడా బాగుంటాయి, పచ్చివి కూడా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి చిలుకలు మళ్ళీ హ్యాంగ్ చేసుకోవడానికి కూడా బాగా చక్కగా వాళ్ళు తాడు కట్టించారు. సో ఇట్లా మాకు కావాల్సినవి కొన్ని కలెక్ట్ చేసుకున్నాము. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ మార్కెట్లో విశేషం, మనకి పూలదండలు కానీ పూల జడలు కానీ అలాగే పువ్వులు కూడా ఈ వెదురు బుట్టల్లో గ్లాస్ క్లాత్ తోటి మనకి ఏ విధంగా కావాలంటే అలా కస్టమైజ్ చేసి ఇస్తారట. దానికి కూడా పెద్ద ఛార్జెస్ ఏమీ తీసుకోవట్లేదు. అది కూడా మాకు బాగా నచ్చింది. ఈ విడి మామిడాకులు చూస్తే చిన్నప్పుడు మా టీచర్స్ అనేవాళ్ళు అనమాట, ఫ్యూచర్లో చెట్లు ఉండవు, మామిడాకులు కూడా మార్కెట్లో కొనుక్కుంటారు, అలాగే నీళ్లు కూడా కొనుక్కుంటారు అంటే మాకు ఆశ్చర్యం వేసేది. నీళ్లు ఈ చెట్లకు విరివిగా ఎక్కడైనా ఉంటాయి కదా, ఇవి కూడా కొనుక్కుంటామా అని. కానీ ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. చూడండి ఫ్రెష్గా తెచ్చి పోస్తూ ఉన్నారు పూలన్నీ. ఈ పూజకి మనము ఇంత ఆర్భాటంగా చేసుకోవాలా అని ఎక్కడ ఏది ఉండదండి. మన శక్తి అంతే. 500కి చేసుకోవచ్చు, 200కి చేసుకోవచ్చు, 5,000కి చేసుకోవచ్చు, 50,000 ఖర్చు పెట్టి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొకటి, బంగారం కొంటేనే వ్రతం సంపూర్ణమవుతుంది అనేది కూడా ఏమీ లేదండి. అవన్నీ ఏంటంటే ఎవరెవరి శక్తి కొలది వాళ్ళు చేసుకునేవి. అంతేగాని మనము భక్తి ముఖ్యం. ఈ భక్తిని అనుసరించి మనం పూజకి ఇంత అమౌంట్ అని అనుకుంటాం, మనకు తెలుసు మన శక్తి ఎంతవరకు. సో భక్తి శక్తుల్ని పట్టి మనం ఈ పూజను చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా ఈ ఆకులు కూడా డెకరేషన్కి అట చూడండి ఇట్లా కస్టమైజ్ చేసి ఇస్తున్నారు. ఇవే కాదండి పూల జడలు కూడా ఇస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఈ పూలన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత హైదరాబాద్లోనే అతి పెద్ద ఈ పూజా సామాన్ లభించే స్టోర్స్ మనకి మణికంఠ పూజా స్టోర్స్ అండి. ఇవి హైదరాబాద్ నిండా చాలా చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి. సో ఒక బ్రాంచ్కి అయితే మేము వచ్చాము. నాకు కూడా కొన్ని కావాల్సి వచ్చాయి సామాను. ఇట్లా దీపాలు, వెండి, రాగి, ఇత్తడి, జర్మన్ సిల్వరు ఇట్లా అన్ని రకాలు దొరుకుతాయి ఇక్కడ. చూడండి కీర్తిముఖుడు. ఇవాళ రేపు అందరూ ఈ కీర్తిముఖుళ్ళని ప్రత్యేకించి చెప్తూ ఉన్నారు. మనకు ఆల్రెడీ ఇంట్లో పెట్టుకునేవి ఇవి. చూడండి ఇత్తడి బిందెలు, అమ్మవారి మొహాలు, ముగ్గురాళ్ళు, పీటలు, బుట్టలు, వాయినాలకి అమ్మవారికి అలంకరించుకోవడానికి. ఇవి క్లాత్తో కాళ్ళు చేతులు. అలాగే మనకి ఇంకొక చోట ఇత్తడితో కాళ్ళు చేతులు కూడా ఉన్నాయి. నేను చెప్పాను కదా, మన శక్తిని బట్టి మనం ఇంకా అలంకరించుకుంటూ ఉండొచ్చు. ఇవి రెడీమేడ్ అమ్మవార్లు మనందరికి తెలిసినవే. వీటికి మనకి కావలసిన మొహాలు మనం తగిలించుకోవచ్చు. ఇవి ఒక రకమైన కిరీటాలు, లేసుతో వచ్చిన బ్లాక్ బ్యాక్గ్రౌండ్తో ఉండే కిరీటాలు. ఇవి పూల జళ్ళు. చూడండి మొహాలు ఇట్లా అలంకరించినవి ఉన్నాయి, ప్లెయిన్ మొహాలు ఉన్నాయి, మనం తీసుకొచ్చి అలంకరించుకోవచ్చు.
ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక్కడ చూడండి, కృష్ణుడి మొహాలు నేను ఆన్లైన్లో చూసినప్పుడు ప్రతిసారి నాకు అవుట్ ఆఫ్ స్టాక్ అని వచ్చేవి. ఇక్కడ అవి కూడా దొరికాయి నాకు. సో ఇవి ఇంకొక రకమైన కిరీటాలు అమ్మవారికి. ఇవి అమ్మవారిని కూర్చోపెట్టుకోవడానికి మనకి ఈ కలువలు అనమాట, వెల్వెట్ క్లాత్తో అట్టలు పెట్టి చేసినటువంటి కలువ పూలు. ఇవి కంప్లీట్గా మెటాలిక్ ఫినిష్డ్ స్టోన్తో వచ్చినటువంటి కిరీటాలు అనమాట. వీటిల్లో కూడా రకరకాలు ఉన్నాయి. అలాగే ఇది చూడండి, ఇందాక చెప్పాను కదా మెటల్తో వచ్చిన అమ్మవారికి కాళ్ళు చేతులు. మనం ఫస్ట్ చూసినవి క్లాత్తో ఉన్నవన్నమాట. ఇవి కూడా ఉన్నాయండి 1000 రూపీస్ నుంచి 5000, 6000 వరకు. ఇవి ఒక రకమైన వెదురుతో చేసినటువంటి మాలలు. ఇవేమో ప్లాస్టిక్ మాలలు, పక్కన మెటాలిక్ ఫినిషింగ్ వచ్చిన మాలలు కూడా ఉన్నాయి, గుమ్మాలకి అలాగే కిటికీలకు అలంకరించుకోవడానికి. ఇదంతా కూడా విగ్రహాలు. మన 1 ఇంచ్ విగ్రహం నుంచి దగ్గర దగ్గర 4-5 అడుగుల ఎత్తు విగ్రహాల వరకు ఉన్నాయి. చాలా బాగున్నాయండి. కాకపోతే ఎవరెవరి శక్తిని అనుసరించి, అభిలాషను అనుసరించి వాళ్ళ ఇళ్లలో వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. మాకైతే పూజా మందిరంలో మాత్రం ఈ అంగుష్టాన్ని మించి ఉండకూడదు అని చెప్తారు. మేము అదే పాటిస్తూ ఉంటాము. విడిగా డెకరేషన్కి మనం ఎంత హైట్ ఉన్నవైనా పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా విగ్రహాలేనండి, ప్యూర్ బ్రాస్. ఇవన్నీ కూడా వెయిట్తో ఇస్తారు మనకి. రేటు కూడా వెయిట్ని బట్టే ఉంటుంది. మనం మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు మనకి దాన్ని బట్టే ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది. చూసారు కదా, వెదురు బుట్టలు. ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే గిఫ్ట్ ఐటమ్స్ కోసం అందరూ కూడా ఈ రకరకాల ఏదేదో రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి పూజకు కూడా అని చెప్పి దానికి కూడా హంగామా జరుగుతూ ఉంది. మామూలుగా ఏంటంటే ఇట్లా వెదురు బుట్టల్లోనే మనం వాయనం అనేది ఇస్తాము. ఈ కప్పులు కూడా బాగున్నాయి, మనకి ప్రసాదానికి పెట్టుకోవడానికి, పసుపు కుంకాలు పెట్టుకోవడానికి అట్లా. ఇట్లా శంకు చక్రాలు వచ్చినవి, తర్వాత మనకి విభూది పట్టీలాగా ఉండే ప్లేట్స్, నెక్స్ట్ అరిటాకుల్లాగా ఉండేవి, చాలా రకాలు ఉన్నాయి. నెక్స్ట్ కుందులు చూస్తే ఇవి కూడా అంతేనండి. 1 ఇంచ్ కుందు నుంచి మనకి 4-5 ఫీట్ ఉండే కుందుల వరకు లభ్యమవుతున్నాయి. ఇవన్నీ ఆర్టిఫిషియల్ హ్యాంగింగ్స్ అన్నమాట. ఈ సంవత్సరం అయితే నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నానండి. చాలామంది ఉన్నారు ఇక్కడ. నాకు 3 తమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు, ఇంకా నేను కనుక వెళ్తే బంధువర్గం చాలా ఉంది. సో ఎంతమందికి ఇళ్ళకి వెళ్ళగలను అనేది చూడాలి. చిట్టి గాజులు, గవ్వలు ఇవి కూడా ఉన్నాయి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. చెప్పాను కదా, భక్తి ముఖ్యం మనకి.